వెల్కమ్ బ్యాక్. పార్లమెంట్ వ్యూహం సక్సెస్ అయిన సరే తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి రాహుల్ చేస్తున్న ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఈ దారిలో రాహుల్ ముందున్న ఆటంకాలేంటి? వాటిని ఎదుర్కొని నిలబడడానికి రాహుల్ అనుసరించాల్సిన మార్గాలేంటి? రాహుల్ భరోసా యాత్ర పార్టీలో కూడా భరోసా నింపగలుగుతుందా? 2019 సార్వత్రిక సమరానికి కాంగ్రెస్ సేనలను సిద్ధం చేయగలుగుతుందా? 2 నెలల గ్యాప్ లో ఏం చేశాడో తెలియదు కానీ ఇప్పుడు రాహుల్ దూకుడు చూస్తుంటే పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం పొంగుకొస్తోంది. తాజాగా రాహుల్ ఏపీ టూర్ తర్వాత కాంగ్రెస్ నేతల్లోనూ కాస్త మార్పు వచ్చిందట. ఇప్పటికే పార్టీ మారాలన్న ప్రయత్నాల్లో ఉన్న ఓ పెద్దాయన రాహుల్ టూర్ తర్వాత మనసు మార్చుకున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అంటే రాహుల్ టూర్ కొంతవరకు సక్సెస్ అయినట్లే. ఇన్నాళ్లు అమ్మచాటు బిడ్డగా అమూల్ బేబీలా మసులుకుంటూ వచ్చిన రాహుల్ ఇప్పుడు స్పీడ్ పెంచాడు. రియల్ లైఫ్ నుంచి రియలైజ్ అయ్యి రియల్ పాలిటిక్స్ లోనికి అడుగు పెట్టాడు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ ని పూర్తిగా తీసిపారేయలేం. అప్పట్లో అధికారం చేతికొచ్చినా కాదనుకున్నాడు. కానీ ఇప్పుడు వాస్తవం తెలుసుకుని తనను తాను నిర్మించుకునే దిశగా ప్రయాణం మొదలుపెట్టాడు. 10 ఏళ్ల పాటు అధికార పార్టీలో ఎంపీగా ఉపాధ్యక్షుడిగా కొనసాగిన రాహుల్ ప్రతిపక్షంలోకి వచ్చాక వాస్తవాన్ని అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని నడిపించే నాయకుడిగా తన బాధ్యతలేమిటో కర్తవ్యమేమిటో గుర్తెరిగి ఇప్పుడిలా తెరపైకి కొత్తగా వచ్చాడు. నిజానికి రాహుల్ కు కాంగ్రెస్ లో ఉపాధ్యక్ష హోదా ఎప్పుడో దక్కి ఉండేది. ఆయన 2004లోనే ఆ స్థానం కావాలని కోరి ఉంటే కాదనేవారు ఎవరూ లేరు. 2009లో ఆయన ప్రధాని అవుతానని అన్నా వద్దని వారించేవారు కూడా పార్టీలో లేరనే చెప్పాలి. కానీ ఆయన ఆ మాట అనలేదు, ఎవరి మీద ఒత్తిడి చేయలేదు. 2004లో పార్టీలో ఒక కార్యకర్తగా అడుగుపెట్టిన రాహుల్ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉపాధ్యక్ష పదవికి చేరుకున్నాడు. భరోసా ఇస్తున్నాడు, వాళ్ళ పార్టీని రీజనరేట్ చేయడానికి ప్రయత్నం సాగిస్తున్నాడు. ఎందుకంటే కాబోయే లీడర్ అతనే కాబట్టి, అధినేత అతనే కాబట్టి సహజంగానే ఆ రీజనరేషన్కు ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ దాంతో చాలా అంటున్నాను, అది ప్రయోజనరహితం. సొంత పార్టీని చేసుకోవాల్సిందే. యువతకు ప్రాధాన్యత ఇవ్వాలంటున్నాడు. హర్షించాలి ఖచ్చితంగా. ఏ రాజకీయ పార్టీలోనైనా యువతకి ఇవ్వాలా. ఆ వైఖరి తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీని కానీ లేదా రాహుల్ గాంధీని కానీ ఆ వైఖరికి తీసుకురావడానికి కారణమైనందుకు ఆయన హర్షించాల్సిందే. కానీ ప్రయోజనం ఏమిటి చెప్పండి? మళ్ళీ అదే తప్పులు చేస్తారుగా. ఇక తన ముందు మిగిలి ఉన్న 4 ఏళ్లలో తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవటమే కాదు, పూర్తి స్థాయిలో రాజకీయ అనుభవం సంపాదించుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఇష్యూస్ అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ముందుగా రైతుల సమస్యలను అవగతం చేసుకోవడానికి ఇలా కిసాన్ భరోసా యాత్ర చేస్తున్నాడు. గతంలో ఎందరో నాయకుల్ని పదవులు ఎక్కించిన ఫార్ములా ఇది. అందుకే దీన్ని ఫాలో అవుతున్నాడు. తాను సంపాదించుకున్న అనుభవాన్ని పూర్తిగా స్వానుభవంలోనికి తెచ్చుకొని ఇలా ముందుకెళ్తున్నాడు. జనం సమస్యలను ప్రజెంట్ చేసే స్టామినా సంపాదించుకొని ఆ దారిలో దూసుకెళ్తున్నాడు. అందువల్ల ప్రజాస్వామిక రాజకీయాల్లో ఏ నాయకుడికి శాశ్వతమైన అపజయం ఉండదు. అందువల్ల రాహుల్ గాంధీ కూడా శాశ్వతంగా అపజయం పాలవుతాడా అని అనుకుంటుంది పొరపాటే. డెఫినెట్గా ఇటీవల కాలంలో మరింత సమర్థవంతంగా నాయకత్వాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. కానీ అల్టిమేట్గా నిర్ణయించేది రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాలు ఒకటే కాదు, మా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ప్రజా సమస్యలను తీసుకుంటుంది, ప్రజా సమస్యలపై పోరాడుతుంది, ప్రజలకు ఆ సమస్యల పరిష్కారానికి సహకరిస్తుంది అనే అంశాలే గీటురాయిగా ఉంటుంది. దాంతోపాటు మోడీ ప్రభుత్వం పనితీరు అది ప్రజల్లో ఏ రకమైన అభిప్రాయాన్ని కలిగిస్తుంది అనేది కూడా ఆధారపడుతుంది. అధికారం దూరమయ్యాక రాహుల్ కు అసలు తత్వం అర్థమైనట్లు కనిపిస్తోంది. చరిత్రలో లేనంత దారుణమైన పతన స్థాయికి పడిపోయిన కాంగ్రెస్ పరిస్థితి అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగుతూనే ఉంది. ఇక హస్తిని ఎన్నికల్లో ఏకంగా శూన్యహస్తమే ఎదురయ్యేసరికి రాహుల్ కు భవిష్యత్తు కనిపించింది. దాహమేసినప్పుడు బావి తవ్వుకోకుండా ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు తన కుటుంబం నుంచి పార్టీకి ఉన్న ప్రధాన అండ తానొక్కడే కాబట్టి 4 ఏళ్ల ముందు నుంచే పార్టీ బాధ్యతల్ని భుజానికెత్తుకున్నాడు. అందుకే రాజభవనాన్ని వదిలి రైతుబాట పట్టాడు. ప్రధాని మీద చురకలేస్తున్నాడు. కమలనాథులు కూడా కలవరపడేలా మాటల తూటాలు పేలుస్తున్నాడు. మోదీజీ और नायडू जी ज्यादा समय विदेश में डालते हैं. నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి మోడీ గారు ఎక్కువ సమయాన్ని విదేశాల్లో పర్యటించడానికే మరి మీరు చూస్తున్నారు. ప్రత్యక్షంగా మీ అందరికీ తెలుసు. वो अपना समय किसानों को, मजदूरों को, गरीब लोगों को नहीं देते हैं. వారి సమయాన్ని
రైతులకు కానీ లేకపోతే పేదవారికి కానీ ఇంకా కష్టపడి పనిచేస్తున్నటువంటి మరి అణగారిన వర్గాల వారి మీద కేంద్రీకృతం చేయడానికి వారి మధ్య వారి దగ్గర సమయం లేదు అని చెప్పడానికి చింతిస్తున్నాను. బడే బడే బిజినెస్ మ్యాన్ కు దేతే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు వారికి సమయం దొరుకుతుంది. चुनाव के समय आपके पास आएंगे और आपको कहेंगे कि ये करेंगे वो करेंगे ये करेंगे. ఎన్నికల్లో మాత్రం మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారు కానీ మరి తర్వాత అవన్నీ కూడా శూన్యమైపోయింది అని చెప్పే పరిస్థితులు ఈ రోజు కనబడుతున్నాయి. గత 10 ఏళ్లు కూడా రాహుల్ దేశంలో తిరుగుతూనే ఉన్నాడు. కళావతి ఇంటికెళ్లి భోజనం చేశాడు. ఉపాధి హామీ కార్మికులతో కలిసి మట్టి మోశాడు. రిక్షా కార్మికులతో ముచ్చటించాడు. కానీ అప్పటికి ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తోంది. గతంలో నాన్నల డిగ్నిఫైడ్ గా రాజకీయాల్లో కొనసాగిన రాహుల్ ఇప్పుడు నాన్నమ్మల మాస్ పాలిటిక్స్ లోనికి అడుగుపెట్టాడు. ఇన్నాళ్లు ఇంటెలెక్చువల్ గా మాట్లాడిన రాహుల్ ప్రసంగాల్లో ఇంటెన్సిటీ కనిపించడం వెనుక కారణం ఇదే. దీంతో పాటు తనపై ఉన్న చిన్నపిల్లాడు అన్న అపవాదు కూడా తొలగించుకునేలా అడుగులేస్తున్నాడు. ఈ అవినీతి కలంకాన్ని తుడిచేసుకోవటం, దాని నుంచి బయటపడటమే రాహుల్ గాంధీకి ఒక పెద్ద సమస్య. రెండోది, ఇప్పుడు మోడీ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నారు. వీటన్నిటిని మొదలుపెట్టింది మీరే కదా అని ఎన్డీఏ అంటే జవాబు కూడా వాళ్ళ దగ్గర లేదు. అందువల్ల గతం తాలూకు తప్పిదాలు పాపాల యొక్క నీడ రాహుల్ గాంధీని వెన్నాడుతూ ఉంటుంది. దాని నుంచి బయటపడాలి. ఇవి చేసినంత మాత్రాన మోడీ లాంటి లీడర్ను ఢీకొట్టడం రాహుల్ కి సాధ్యమైపోతుందనుకుంటే పొరపాటే. ఏవో 2 స్కాముల్లో మోడీని ఇరకాటంలో పెట్టేస్తే చాలనుకోవటం అపోహే. మోడీ లాంటి వ్యక్తిని ఎదుర్కోవాలంటే రాహుల్ కు చాలా పొలిటికల్ స్టామినా కావాలి. ఇప్పుడున్న దూకుడుతోనే మరో 4 ఏళ్లు కొనసాగుతూ అమ్మలా రాజకీయ వ్యూహాలు పన్నటంలో సీనియారిటీ సంపాదించుకుంటే తప్ప ఫ్యూచర్ పాలిటిక్స్ లో నిలబడటం కష్టమవుతుంది. ఆ రెండు దృష్టిలో పెట్టుకుని అడుగులేస్తే నిజంగా కాంగ్రెస్ కు రాహుల్ ఓ కొత్త భరోసా కావటం ఖాయం. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.